ఆధ్వర్యంలో అధ్యక్షతన మొదటి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అప్లికెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్, అట్లాగే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో జరిగినటువంటి వారి అభిప్రాయాలు, వాటితో పాటు నిన్నటి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల దగ్గర నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గారికి మిగతా సభ్యులకు కూడా వచ్చాయి. సో వాటన్నిటిని అంటే గతంలో వచ్చినటువంటి అప్లికేషన్స్, పీఈసీలో జరిగినటువంటి అప్లికేషన్స్ సమాచారం పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీకి వచ్చింది. కానీ రాత్రి వరకు జరిగినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిగతా సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి మిగతా రిప్రజెంటేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసిన రికమెండేషన్స్ కానీ ఇంకా కంపైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా పూర్తిగా కంపైల్ చేసిన తర్వాత అవి కలిపి నెక్స్ట్ సమావేశం మీటింగ్లో మళ్ళీ నియోజకవర్గాల వారీగా కొంత నిర్ణయాలు జరుగుతాయి. ఈ లోపల కొన్ని మొడాలిటీస్ అంటే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఏ ప్రాతిపదికన చేయాలనేటువంటి మొడాలిటీసు, మిగతా రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చి ఒక కంక్లూజన్కి వచ్చింది. వాటన్నిటినీ క్రోడీకరించి నెక్స్ట్ మీటింగ్లో నిర్ణయం చేస్తాం. నెక్స్ట్ మీటింగ్ సంబంధించిన డేట్ని చైర్మన్ గారు సమాచారం అందిస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ మీటింగ్ డేట్ చెప్తాం. పార్టీ ఎంపీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగారట సార్. ఇది సమాచారం మీరు చెప్తున్నదే. నాకు తెలిసినంతవరకు వెంకటరెడ్డి గారు అలా ఉండరు. వారు ఈజ్ ఎ వైబ్రెంట్ లీడర్. అలగటం అనేది వారు టీకి పిలిచారు, దానికోసం వెళ్తూ ఉన్నారు తప్ప వెంకటరెడ్డి గారు వైబ్రెంట్ లీడర్. అలగటం అటువంటి వారి దగ్గర ఉండవు. ఎప్పటివరకు జాబితా ఫైనల్ అయ్యే అవకాశం తొందరలోనే జాబితాని క్రోడీకరించి ప్రకటించే అవకాశం. త్వరలోనే డేట్ అనేది చెప్పలేము, కానీ నెక్స్ట్ మీటింగ్ సమావేశం పెట్టేసి త్వరలోనే. ఎలాంటి అంటే ప్రైమరీగా అభ్యర్థి సెలక్షన్కి ఎలాంటి ప్రామాణికాలు? నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను. 2 అంశాలు ఇప్పటివరకు మాకు వచ్చినట్టు మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను. బహుశా అవసరం లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.